వావి వరసలు మర్చిపోయాడు. విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ఒకే కుటుంబంలో నలుగురితో అఫైర్స్ మెయింటైన్ చేశాడు. బలవంతంగా లొంగదీసుకుని కోరిక తీర్చుకున్నాడు. చివరకు ప్రియురాలి అతని హత్యకు స్కెచ్ చేసింది. భర్తతో కలిసి చంపేసింది. ఓ ఇంట్లో శవాన్ని పూడ్ చేసి సైలెంట్ అయ్యారు కిల్లర్స్. కానీ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటాతో మిస్టరీ వీడింది. హైదరాబాద్ లో తీవ్ర సంచలనం రేపిన ఎన్ఆర్ఐ మర్డర్ మిస్టరీ ఇది. ఇతని పేరు సయ్యద్ ఇమ్రాన్. అరబ్ కంట్రీలో స్థిరపడ్డ భారతీయుడు. ఇతనికి అమ్మాయిలంటే పిచ్చి. విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. చివరికి ఆ తప్పుడు బంధమే అతని ప్రాణం తీసేసింది. పాత బస్తీ ఫతే దర్వాజాకు చెందిన ఇమ్రాన్ కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చాడు. ఈ నెల 4న ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తన కుమారుడు కనిపించడం లేదంటూ అతని తల్లి ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఫలక్నుమా రైతు బజార్ దగ్గర సమీప బంధువైన ఫాతిమాను బైక్ పై ఎక్కించుకుని ఇమ్రాన్ వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ యువతిని విచారిస్తే తనను డ్రాప్ చేయడానికి వచ్చాడని చెప్పింది. దీంతో కేసు ముందుకు కదలలేదు. పోలీసులు ఇమ్రాన్ కాల్ డేటాను పరిశీలించారు. ఇమ్రాన్ తరచూ ఫాతిమాతో మాట్లాడినట్లుగా గుర్తించారు. అనుమానించిన పోలీసులు ఫాతిమాను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. ఫాతిమాకు పెళ్లైంది. చక్కగా సాగిపోతున్న కాపురంలోకి మూడో వ్యక్తి ఇమ్రాన్ ప్రవేశించాడు. ఫాతిమాను వలలో వేసుకున్నాడు. ఆమె భర్త సాబేద్కు తెలియకుండా ప్రియుడు ఇమ్రాన్ రహస్యంగా ఫాతిమాను కలిసేవాడు. వీరి వివాహేతర సంబంధం గురించి సాబేద్కు తెలిసిందే. దీంతో భార్య నిలదీశాడు. ఇమ్రాన్ తనను బలవంతంగా లొంగ తీసుకున్నాడని చెప్పింది ఫాతిమా. మన మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే ఇమ్రాన్ను చంపేయాలని, అందుకు నువ్వు సహకరించాలని సాబేద్ కోరాడు. దీంతో ఇమ్రాన్ హత్యకు స్కెచ్ చేశాడు. తమ ప్లాన్ లో భాగంగా ఇమ్రాన్ ను ఫలక్నుమా రైతు బజారుకు రప్పించింది ఫాతిమా. ఇంట్లో ఎవరూ లేరు, వెళదామని చెప్పింది. దీంతో ఇమ్రాన్ ఫాతిమా ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఫాతిమా భర్త సాబేద్, అతని తమ్ముడు సైఫ్లు ఇమ్రాన్ పై దాడి చేశారు. మారణాయుధాలతో నరికి చంపేశారు. శవాన్ని ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో పాతిపెట్టారు. ఫాతిమాను విచారించడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారింది. నిజం ఒప్పుకోవడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నత చదువులు చదివి దుబాయ్లో మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించిన ఇమ్రాన్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అమ్మాయిలను లోబర్చుకుని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.